25,000 మంది రైతుల త్యాగం, 4 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. అమరావతి రాష్ట్ర విభజన అనంతరం రాజధానిగా ప్రకటించబడి 5 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరమైన అమరావతికి కొత్త ప్రభుత్వం తిరిగి ఊపిరిపోస్తుంది. గతి తప్పిన రాజధాని ప్రాంతాన్ని గాడిన పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. రాష్ట్రం విడిపోయిన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలినప్పుడు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఈ ప్రాంతానికి సంబంధించి అమరావతి రాజధాని అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్స్ ఎంతవరకు జరిగాయి, గత ప్రభుత్వంలో గ్రాఫిక్స్ అని చెప్పినటువంటి ఈ ప్రాంతంలో అసలు అభివృద్ధి ఉందా, కట్టడాలు ఎంతవరకు ఆగిపోయాయి అనే విషయాలను ఇప్పుడు హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్లో మీకు అందిస్తాను. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాజధాని తెలియని పరిస్థితిలో ఉన్న ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 3 రాజధానుల ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేందుకు అవసరమైన చర్యల్ని ఒకవైపు తీసుకుంటూనే క్షేత్రస్థాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. అమరావతిలో తుది దశకు చేరుకున్న భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 100కు పైగా జేసీబీ యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటిగా చేపట్టినటువంటి శంకుస్థాపనలు, నిర్మాణ పనులు ఎక్కడెక్కడ గత 5 సంవత్సరాలుగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రాయపూడిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి బిల్డింగ్స్ వద్ద, క్వార్టర్స్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ప్రజలు పరిపాలన కోసం అందించినటువంటి రైతులు ఎంతో కష్ట నష్టాలు ఓర్చి వాళ్ళ సొంత పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిన స్థలాలన్నీ కూడా పూర్తిగా గత 5 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించాలని చెప్పి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో సిఎస్ నీరబ్ కుమార్తో పాటుగా సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ రోజు కూడా ఈ పనుల పరిశీలనను చేపడుతూ ఉన్నారు. పర్యవేక్షణ చేపట్టడంతో పాటుగా పనులు వేగవంతంగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్కి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆఖరి దశకు ఇక 4 సంవత్సరాల పాటు ఈ కట్టడాలను నిర్మించిన తర్వాత ఈ ఎక్కడైతే ఆగిపోయాయో వాటిలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అమరావతి శంకుస్థాపన తర్వాత మొదటిగా ఈ ఏవైతే రైతుల నుంచి భూసేకరణ అనేది చేపట్టారో, రైతుల నుంచి భూసేకరణ తర్వాత ఈ పనులన్నీ ప్రారంభించడం జరిగింది. 4 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ నిర్మాణ పనులన్నీ కూడా జరిగాయి. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ నిర్మాణ పనులన్నీ కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి అధికారులంతా ఈ పనులను ఇప్పటి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జంగల్ క్లియరెన్స్, ఎక్కడైతే చెట్లు పూర్తిగా అడవికి మాదిరిగా మారిపోయినటువంటి ఈ చెట్లన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం మారిన రోజుల వ్యవధిలోనే శరవేగంగా సాగుతున్న పనులతో అమరావతి ప్రాంతమంతా కొత్త కళ సంతరించుకుంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలవుతున్నాయి. ఒకప్పుడు నిలువెత్తు నిర్మాణాలు, ఎటు చూస్తున్న సందడి వాతావరణం నెలకొన్న అమరావతి ప్రాంతం గత 5 ఏళ్లలో నిర్మానుష్యంగా మారి అడవిని తలపించింది. కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు రాజధానిలో మళ్లీ కళ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ప్రాంతం కొత్త కళను సంతరించుకుంటోంది. ఏదైతే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనలో అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత ఇక్కడ కొన్ని సముదాయాలను కట్టడం జరిగింది. కట్టడాలను కూడా ప్రారంభించారు. ఇక 5 సంవత్సరాల్లో తుది దశకు చేరుకున్నటువంటి భవనాలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ పాలన వచ్చిన తరువాత 3 రాజధానుల ప్రకటనల తర్వాత అమరావతి ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం రాయపూడిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించినటువంటి భవనాల దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా ముళ్ళ కంపలు, చెట్లతోటి, అలాగే ఇక్కడ కావలసిన సామాన్లతో అన్నీ కూడా భవన నిర్మాణానికి కావలసిన సామాన్లన్నీ కూడా ఎక్కడవక్కడే అలాగే ఉండిపోయిన పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ భవనాలన్నీ కూడా ఇలాగే వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఈ అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా
పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాలన్నిటికీ కూడా కొత్త కళను తీసుకురాబోతూ ఉన్నారు. ఎక్కడైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ భవన నిర్మాణ పనులు ఆగిపోయాయో అవన్నీ కూడా తిరిగి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఐఏఎస్లు అలాగే ఐపీఎస్లతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ఏపీ ఎన్జిఓస్కి కూడా ఇక్కడ భవన సముదాయాలను నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా శిథిల అవస్థకు, అంటే ఎక్కడ వర్క్స్ అక్కడే ఆగిపోయి వైసీపీ గవర్నమెంట్లో కేవలం అసలు వీటిని పట్టించుకోలేదని చెప్పుకోవాలి. మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెట్టి నిర్మాణ పనులు సగం పూర్తయిపోయి తుది దశకు చేరుకున్న సమయంలో ప్రభుత్వం మారడంతో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం పాడుపడిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం హైకోర్టు భవనము అలాగే సెక్రటేరియట్, ఏదైతే తాత్కాలిక సెక్రటేరియట్గా నిర్మించారో ఆ సెక్రటేరియట్ మాత్రమే, ఈ 2 బిల్డింగ్స్ని మాత్రమే యూజ్ చేస్తూ మిగిలిన కట్టడాలు ఆఖరి దశకి చేరుకున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అధికారులంతా కూడా వీటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో ఆనాటి ప్రభుత్వం శాశ్వత సెక్రటేరియట్ కోసం చేపట్టిన పనులు గ్రౌండ్ ఫ్లోర్తోనే ఆగిపోయాయి. దాంతో ప్రమాణ స్వీకారం తర్వాత తొలిగా ఈ పనులని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. అమరావతి రాజధాని ప్రాంతంలో శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసినటువంటి శాశ్వత సచివాలయ భవన నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా శాశ్వత సచివాలయ నిర్మాణం కోసం అప్పట్లో శంకుస్థాపన చేసి గ్రౌండ్ ఫ్లోర్ని కూడా పనులు ప్రారంభించి, ఎక్కడైతే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటి కూడా సచివాలయానికి సంబంధించి కావచ్చు, అలాగే అమరావతి రాజధాని మార్పు విషయంలో స్టాండ్ మారిపోవడంతో ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా ఇక్కడ ఏదైతే బిల్డింగ్ పిల్లర్స్ వేసి ఉన్నాయో అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం వరకు పిల్లర్స్ కంప్లీట్ చేసుకున్నది. ఇక్కడ మొత్తం 40 అంతస్తుల భవన నిర్మాణానికి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మరొక 40 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి, ఆ పక్కన 50 అంతస్తుల భవన నిర్మాణానికి ఏర్పాట్లను అలాగే ప్లానింగ్ తో పాటుగా ఆల్రెడీ వర్క్స్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో వీటికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోలేదు. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు మొదటిగా ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత మొదటిగా ఈ పనులను ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి దాదాపు 3.5 సంవత్సరాలు వర్క్ స్టార్ట్ చేసినట్లయితే 3.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చకచక పనుల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఏవైతే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఆగిపోయాయో వాటిలన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమ పనుల్లో ఉండడంతో ఈ పనులన్నింటినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనులు స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ఒకవేళ పూర్తయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి రాజధానితో పాటుగా శాశ్వత సచివాలయం, ఎక్కడైతే తెలంగాణలో భారీ సచివాలయ నిర్మాణాన్ని మనం చూసాం, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా శాశ్వత సచివాలయ నిర్మాణం పూర్తవుతుంది. అక్టోబర్ 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి గత ప్రభుత్వం 3D నమూనాలను ఏర్పాటు చేసింది. కానీ 5 ఏళ్లుగా ఆ మోడల్ మూలక పడింది. ఇప్పుడు మరోసారి అదే నమూనా ఆధారంగా పనులు చేపట్టేందుకు పూనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించింది. అమరావతిగా ప్రకటించిన తర్వాత నుంచి కూడా పనులన్నీ కూడా శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో ఏ భవనం నిర్మించాలి అనే దానికి సంబంధించినటువంటి లేఅవుట్లన్నింటినీ కూడా సిఆర్డీఏ ఎప్పటికప్పుడు స్పష్టమైన నమూనాలను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిఆర్డీఏకి సంబంధించినటువంటి అమరావతి రాజధానిలో ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమి నిర్మించాలనుకున్నారు అనే దానికి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో దాని దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే భారీ భవనాలు, సచివాలయ నిర్మాణం ఎట్లా ఉంటుంది, అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా రాజధానిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాలు చేపట్టాలి అనే దానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఒక నమూనా ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే ఈ నమూనా గ్యాలరీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా మొత్తంగా ఎక్కడికక్కడ బూజులు పట్టేసి కొన్ని నెలల క్రితం దీనిపైన ఒక దాడి కూడా జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ రాష్ట్రం మధ్యలో ఈ అమరావతి ప్రాంతం ఉన్న నేపథ్యంలో దీనిని అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతం మనం ఇందాక ఒక లైవ్లో నేను చూపించినటువంటి హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీల క్వార్టర్స్ ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఎలా అయితే ఇక్కడ నమూనాలో ఉన్నాయో అదే విధంగా అక్కడ నిర్మాణ పనులను కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి సంబంధించి, అలాగే అసెంబ్లీ నిర్మాణానికి, శాశ్వత అసెంబ్లీ నిర్మాణానికి కావలసినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించమని చెప్పి అధికారులకు ఆదేశాలు అందడంతో అటు సిఆర్డీఏ కమిషనర్తో పాటుగా సిఎస్ కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉన్నారు. వీటితో పాటుగా సీడాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో, సీడాక్సిస్ రోడ్ కూడా కొంత పూర్తి చేశారు. కీలకమైన సెక్రటేరియట్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇందాక మనం అది కూడా విజువల్స్లో చూపించాము. నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. అయితే ఉద్యోగులకి సంబంధించి గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్కి సంబంధించినటువంటి వసతి నిర్మించిన క్వార్టర్స్కి కూడా సగంలోనే పనులు ఆగిపోవడం, వాటి చుట్టూ కూడా పూర్తిగా చెట్లు, ముళ్ళ పదులు పెనవేసుకుని పోయిన పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని విషయంలో ఏదైతే విధానపరమైన నిర్ణయాలు మారడంతో గత పాలకుల నిర్లక్ష్యంతో అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి తిరిగి అమరావతి పునర్ప్రారంభానికి కీలక అడుగులు వేస్తున్నారు అధికారులు. 10 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఆంధ్ర ప్రజలు తలెత్తుకుని గర్వంగా చెప్పుకునేలా రాజధాని నగరం అభివృద్ధి అడుగులు వేస్తుంది. మూలన పడ్డ పనులు మళ్లీ మొదలు కావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం చేపట్టడంతో అమరావతి రాజధాని పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. జంగల్ క్లియరెన్స్ పనులతో పాటుగా సీడాక్సిస్ రోడ్ పనులు కూడా వేగవంతంగా చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పనులపైన స్పెషల్ ఫోకస్ పెడతారని తెలుస్తా ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు ఇచ్చినటువంటి రాజధాని ల్యాండ్ ఏదైతే ఉందో, దేనికోసమైతే తీసుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయబోతున్నారు. ఇది అమరావతి రాజధాని గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ, అమరావతి నుంచి.